మాజీ ఎంపీ వంగా గీత జనసేనలో చేరుతారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నారా? అందుకే సైలెంట్ గా ఉంటున్నారా? పిఠాపురంలో జరగనున్న జనసేన ప్లీనరీలో ఆ పార్టీలో జాయిన్ అవుతారా అంటే అవును అనే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలాగే ఉన్నాయి. 2024 ఎన్నికల్లో పిఠాపురం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు గీత. ఏకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పోటీకి దిగారు. అప్పట్లో వంగా గీత విషయంలో పవన్ కళ్యాణ్ సానుకూల ప్రకటన చేశారు. ఆమె మంచి నాయకురాలు అని కొనియాడారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె జనసేనలో చేరతారని కూడా ప్రకటించారు. ఇప్పుడు అదే నిజం అయినట్టుగా కూడా కనిపిస్తోంది. తాజాగా జనసేనలోకి భారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేరేందుకు సిద్దపడుతున్నారు. పిఠాపురంలో జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల 14న జనసేన ప్లీనరీ పేరుతో కార్యక్రమ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ వేదికపై భారీగా చేరికలు ఉంటాయని ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే కాకినాడ మాజీ ఎమ్మెల్యే పెండ్యం దొరబాబు జనసేనలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ను ప్రత్యేకంగా కలుసుకుని పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా చెప్పుకొచ్చారు. అందుకు పవన్ కళ్యాణ్ సైతం అంగీకరించడంతో జనసేనలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు వంగా గీత పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. వంగా గీత సుదీర్ఘ రాజకీయాలు చేశారు. 1985లోనే రాజకీయ ఆరంగేట్రం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పనిచేశారు. 1995 నుంచి 2000 వరకు తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా వ్యవహరించారు. 2000 నుంచి 2006 వరకు టీడీపీ తరపున రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావంలో పనిచేశారు. ఆ ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014లో పోటీ చేసి ఓడిపోయారు. 2019లో కాకినాడ పార్లమెంటు స్థానం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2024 ఎన్నికల్లో పవన్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవి చూశారు. ఇక సుదీర్ఘ రాజకీయ నేపథ్యంలో ఆమె ఇప్పుడు జనసేన వైపు చూస్తున్నారని ప్రచారం నడుస్తోంది. పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ జరుగుతున్న సమయంలో ఆమె పొలిటికల్ సైలెంట్ గా ఉన్నారు. పెద్దగా కనిపించడం లేదు కూడా. కాపు సామాజిక వర్గానికి చెందిన ఈమె ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఫస్ట్ నుంచి కూడా సానుకూలంగా ఉన్నారు. అందుకే ఈమె జనసేనలో చేరేందుకు దాదాపు నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి మరి.